నాంపల్లిలోని ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 5 మృతదేహాలను వెలికితీశారు అధికారులు. మృతదేహాలను ఉస్మానియా మార్చూరికి తరలించారు. మృతులు బేబీ, అఖిల్, ప్రణీత్, ఇంతియాజ్, హబీబ్ గా గుర్తించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నాంపల్లి అగ్ని ప్రమాదం సంఘటన జరిగి మొత్తం టోటల్గా 22 గంటలు అయితే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేసి మొత్తానికి కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. 22 గంటల తర్వాత ఆ యొక్క ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ని ముగించారు. అయితే మొదటిగా కూడా స్థానికులు చెప్తున్నటువంటి ప్రకారంగా 5 మంది ఇందులో చిక్కుకున్నారు అంటూ కూడా చెప్పడం జరిగింది. 5 మంది మృతదేహాలను కూడా మొత్తం అయితే వెలికి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. మొదటిగా ఈరోజు ఉదయం 9 గంటల 15 నిమిషాలకు మహిళా మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత మొత్తంగా కూడా చివరి మృతదేహాన్ని 11 గంటల 20 నిమిషాల ప్రాంతంలో చివరి మృతదేహాన్ని కూడా తీశారు. మొత్తంగా 5 మంది మృతులను అయితే ఇక్కడి నుంచి వెలికి తీసేసి రెస్క్యూ టీం మొత్తం టోటల్గా కూడా అంబులెన్స్లో వారిని ఉస్మానియా ఆసుపత్రికి పంపించడం జరిగింది. చూసుకోవచ్చు, ఈ యొక్క సెల్లార్ కారణంగానే ఆ యొక్క భారీ ప్రమాదం సంభవించింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే కాసేపటి క్రితమే మీడియాతో ఫైర్ డీజీ కూడా మాట్లాడడం జరిగింది. ఆ యొక్క ఉదయం ఏదైతే ఈ యొక్క సెల్లార్ లోపలికి వెళ్ళడానికి ఆ యొక్క భారీ హిటాచితోని ఆ యొక్క ప్రాంతాన్ని మొత్తం టోటల్గా కూడా దీన్ని తీశారు. గుంతతో వేసి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. సుమారుగా 5 బృందాలుగా రెస్క్యూ టీంలు లోపలికి వెళ్ళేసి ఈ దాని నుంచి పెద్ద గొయ్యి తోవేసి అక్కడ నుండి సెల్లార్కు రంధ్రం చేసేసి ఆ యొక్క వాటర్ని మొత్తం పంపిస్తుంటే ఇంకా కూడా అయితే సుమారుగా 20 గంటలకు పైన అయినా కానీ ఇప్పటికీ ఆ యొక్క చూసుకోవచ్చు పొగ అయితే మొత్తం దట్టంగా అలుముకున్నటువంటి పొగ. ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బృందాలను చూస్తున్నాం. ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, ఈ రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. దీంట్లో ఇప్పటికే 9 బృందాలు మొత్తం టోల్గా కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ, హైడ్రా సిబ్బంది కానీ, ఇటు అయితే పోలీసులు కానీ, లా అండ్ ఆర్డర్ కానీ మొత్తం టోల్గా కూడా ఆ యొక్క రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనేసి ఇక్కడ నుండి చూసుకోవచ్చు ఆ విధంగా మొత్తం రంధ్రాలు చేసేసి ఈ యొక్క చూసుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే కనుక సెల్లార్లకు వెళ్ళడానికి ఇది మొత్తం తోగవలసి వచ్చింది. చూసుకోవచ్చు, సెల్లార్లో ఇంకా వేడి మొత్తం టోల్గా కూడా వస్తుంది. ఇది సెల్లార్ నుంచి ఆ యొక్క ఫర్నిచర్ చూసుకోవచ్చు. ఆ ఫర్నిచర్ అంతా ఈ యొక్క సెల్లార్లో ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క సెల్లార్ లోపల ఇదంతా కూడా అయితే డంప్ చేశారు. దీన్ని ఇప్పుడు హిటాచి సాయంతో ఈ దాన్ని మొత్తం టోల్గా కూడా తీయడం జరిగింది. దాన్ని తీసిన తర్వాత ఈ దాంట్లో వాటర్ మొత్తం టోల్గా కూడా అయితే ఫైర్ ఇంజిన్తో వాటర్ మొత్తం వేసేసి ఈ దాని కింద ఇంకొకటి కూడా సెల్లార్లో డంప్ చేశారు. ఈ యొక్క సెల్లార్లో డంప్ చేయడం వలన కింద ఉన్నటువంటి 5 మంది ఎవరైతే ఉన్నారో 2 రూమ్స్ ఉన్నాయి. 2 రూమ్స్లో ఇక్కడ పైకి వెళ్ళలేని స్థితిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇదంతా మొత్తం టోల్గా కూడా ఈ యొక్క వేడికి వాళ్ళు అక్కడే కింద సెల్లార్లో 2 రూమ్స్ ఉన్నాయి. 2 రూమ్స్లో ఉండేసి పైకి వెళ్ళే క్రమం లోపల ఒక్కసారిగా మంటలు అలుముకున్నాయంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. 5 మంది మొత్తం టోల్గా 2 చిన్నారులతో సహా ఒక మహిళ, 2 వ్యక్తులు మొత్తంగా 5 మంది కూడా మృత్యువాత పడ్డారుగా తెలుస్తుంది. మొత్తం ఈ దాంట్లో ఈ యొక్క మృతదేహాలు 90% పైన కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. 90% పైన కాలిపోయి అయితే కాలిపోయిన స్థితిలో లభించాయంటూ కూడా తెలుస్తుంది. చూసుకోవచ్చు ఏ విధంగా ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇవంతా కూడా పగలగొట్టేసి ఇక్కడ నుంచి వాటర్ని పంపించేందుకు అయితే 20 గంటలుగా సుమారుగా 20 గంటలుగా అయితే ఆ యొక్క రెస్క్యూ టీం మొత్తం కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. 20 గంటల తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్టు తెలుస్తుంది. చూసుకోవచ్చు, ఇప్పటికీ ఇక్కడ ఉండలేని పరిస్థితి ఉంది. లేక బిల్డింగ్ని కూడా అయితే చూసుకోవచ్చు మంటలు ఇంకా అయితే సెల్లార్లో మంటలు ఇంకా వస్తూనే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు క్లియర్గా ఇంకా సెల్లార్లో మంటలు అదుపులోకి ఇంకా తేవాలి. అదంతా ఫర్నిచర్ మొత్తం కూడా ఈ బిల్డింగ్ యొక్క పరిస్థితిని కూడా ఇంకా గమనించడానికి జేఎన్టీయూ నిపుణులు కూడా వస్తున్నారు. చూసుకోవచ్చు ఎంత భారీన మంటలు చూసుకోవచ్చు. అయితే ఇంకా మనం క్లియర్గా అయితే చూసుకోవచ్చు మంటలు ఇంకా వ్యాపిస్తున్నటువంటి సిచ్యువేషన్ని మనం చూసుకోవచ్చు. క్లియర్గా అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మంటలు ఇంకా ఎగిసి పడుతున్నాయి. అక్కడ నుంచి ఆ మంటలు మొత్తం టోల్గా కూడా ఇంకా
అయితే మొత్తానికి ఇంకా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే సుమారుగా ఇప్పటికే 20 గంటల పైనే అయిపోయింది. అయితే మృతదేహాలను కూడా వెలికి తీశారు, కానీ ఇంకా ఈ యొక్క మంటలు కూడా ఇంకా ఆరలేని స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా రెస్క్యూ టీం కొనసాగుతుంది. ఈ మంటలను మొత్తం అదుపులోకి తేవాలి. ఈ బిల్డింగ్ని మొత్తం టోటల్గా కూడా అయితే పనికిరాదంటూ కూడా చెప్తున్నారు. ఇంజనీర్స్ వాళ్ళు కూడా ఇక ఇంజనీరింగ్ బృందం కూడా వచ్చేసి దీన్ని చూసేసి దీన్ని కూల్చాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ వరుణ్తో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్.